guys and welcome to Ashtrixx. Guys, చాలా రోజుల నుంచి మీ అందరూ ఒక స్కిన్ బ్రైట్నింగ్ వీడియో అడుగుతున్నారు and I thought why not do one that also with home remedies and అది కూడా ఓన్లీ ఫేస్ కోసం కాదు ఫేస్ అండ్ బాడీ కోసం. అని ఒకటి గుర్తుపెట్టుకోండి guys, this is about skin brightening, not about fairness, whitening and lightening. I will never support rubbish like that which makes us hate ourselves, our skin color and kill our confidence. I will never do something like that. మనకు దేవుడు ఇచ్చిన వాటిని మనం ఎన్హాన్స్ చేసి లెట్స్ బి ద బెస్ట్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్వ్స్. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. సో ఇఫ్ యూ వాంట్ అ బ్రైట్, ఈవెన్ టోన్ అండ్ గ్లోయింగ్ కాంప్లెక్షన్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ప్రాసెస్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఇన్సైడ్ అవుట్. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ రెండింటి కోసం మనం ఏం చేయవచ్చు అనేది మీకు చెప్తాను. ఫస్ట్ గైస్, బాడీ కోసం ఒక చిన్న చిట్కా చెప్పేస్తాను. చాలా మంది అంటారు మాకు ఫేస్ బాగానే ఉంది కానీ బాడీ చాలా డార్క్ ఉంది, ఫేస్ అండ్ బాడీకి సంబంధమే లేదు, లైక్ హ్యాండ్స్ చాలా డార్క్ గా ఉన్నాయి, అలా అన్ఈవెన్ ప్యాచీ స్కిన్ ఉంది. సో దానికి ఒక సూపర్ సొల్యూషన్, 1 కప్ పచ్చి పాలు తీసుకోండి, అందులో హాఫ్ అ లెమన్ పిండండి అండ్ అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ పౌడర్ వేసేయండి. ఒక మంచి థిక్ పేస్ట్ వచ్చేస్తుంది మీకు, జస్ట్ లైక్ సున్నిపిండి అన్నమాట. దీంతో డైలీ స్నానం చేయండి. లైక్ ఇది నేను చిన్నప్పుడు బాగా యూజ్ చేశాను ఒకప్పుడు. ఐ ఆల్వేస్ యూస్ టు బి అ వెరీ అవుట్డోర్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో సన్ ఎక్స్పోజర్ తర్వాత నాకు మమ్మీ ఇది తప్పకుండా చేపించేది అండ్ కొన్ని మంత్స్ వరకు అలాగే చేస్తూ ఉంటే తప్పకుండా మీ స్కిన్ కలర్ లో చాలా బ్రైట్నెస్ వస్తుంది. అండ్ ఇది స్టోర్ చేయొచ్చా అంటే లేదండి, బికాస్ ఈ పచ్చి పాలు యూజ్ చేస్తున్నాం విచ్ ఇస్ బాయిల్ చేయని పాలు అన్నమాట. సో దాన్ని మనం ఫ్రెష్ గా తీసుకొని అప్పుడే కలిపితే బాగుంటుంది. ఇది ఫేస్ కి కూడా యాక్చువల్ గా వాడొచ్చు, కానీ చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, సో లెమన్ పడదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి, లేదంటే హ్యాపీగా ఫేస్ కి కూడా ఇది రాయొచ్చు. ఇది కనుక మీరు యూజ్ చేస్తే మీకు సోప్ కూడా అవసరం లేదు, బికాస్ రైస్ పౌడర్ ఉంది కదా, అదే మీకు మంచి స్క్రబ్బింగ్ అండ్ క్లెన్జింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్సైడ్ నుంచి గ్లో కావాలంటే మనం ఏం చేయాలి చూడండి. విటమిన్ సి ని కింగ్ ఆఫ్ రేడియన్స్ అని ఊరుకునే అనరు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు కన్స్యూమ్, ఎవరైనా తీసుకోవచ్చు, గుడ్ ఫర్ ఇమ్యూనిటీ ఆల్సో అండ్ దీనికి ప్రోవెన్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ గైస్, యూ షుడ్ టేక్ ద కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ విటమిన్ సి ఇఫ్ యూ వాంట్ స్కిన్ బ్రైట్నింగ్. చాలా మంది మేము విటమిన్ సి టాబ్లెట్స్ డైలీ వేసుకుంటాం కదా అనుకుంటారు, కానీ అది ఏ సోర్స్ నుంచి వచ్చింది? డాక్టర్స్ కూడా ఇది అంటారు. డర్మటాలజిస్ట్ ని అడగండి, ఎవరైనా 1000 mg విటమిన్ సి ప్రిస్క్రైబ్ చేస్తారు. బికాస్ స్కిన్ బ్రైట్నింగ్ లో విజిబుల్ రిజల్ట్స్ కావాలంటే ఖచ్చితంగా 1000 mg తీసుకోవాల్సింది. ఇంకొకటి, విటమిన్ సి కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎక్సెస్ ఏదైనా మీరు తీసుకుంటే విటమిన్ సి, డోంట్ వరీ అబౌట్ ఇట్ గైస్. అది జస్ట్ మనకు న్యాచురల్ ప్రాసెస్ లో యూరిన్ లో వెళ్ళిపోతుంది అనమాట. సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ. అండ్ దీని వల్ల కొలాజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, విచ్ మీన్స్ ఇట్ ఇస్ యాంటీ ఏజింగ్ ఆల్సో, ఫోటో ఏజింగ్ తో హెల్ప్ చేస్తుంది అండ్ బేసిక్లీ మీకు క్లియర్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. నేను ప్రిఫర్ చేసే విటమిన్ సి ఇస్ ద 1000 mg ఎఫర్వసెంట్ విటమిన్ సి టాబ్లెట్స్ ఫ్రమ్ ది డర్మాకో. సో ఒక్కొక్క టాబ్లెట్ లో ఎంత mg విటమిన్ సి ఉందనేది క్లియర్ గా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. బికాస్ నిజం చెప్పాలంటే మనం డయట్ తో విటమిన్ సి ని ఎవ్రీడే బ్యాలెన్స్ చేయలేము. లైక్ ఒక లెమన్ జస్ట్ హ్యాస్ అరౌండ్ 30 to 50 mg ఆఫ్ విటమిన్ సి అండ్ మనకు కావాల్సింది 1000 mg ఫర్ బ్రైట్నింగ్. సో యూ అండర్స్టాండ్ ద పాయింట్. ఇప్పుడు విటమిన్ సి మనకు రేడియన్స్ అండ్ గ్లో తో హెల్ప్ చేస్తే, కొలాజన్ ఇస్ లైక్ ద బిల్డింగ్ బ్లాక్ ఫర్ యువర్ స్కిన్ సెల్స్. ఏజింగ్ ఎందుకు అవుతుందంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన కొలాజన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. ఏమవుతుందంటే చూడండి, స్కిన్ సెల్స్ మధ్యలో కొలాజన్ సిమెంట్ లాంటి రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో సిమెంట్ లాగా ఉంది, స్కిన్ సెల్స్ ని దగ్గర బైండ్ చేస్తుంది. ఈ కొలాజన్ గనక తగ్గిపోతే మన స్కిన్ సెల్స్ అన్ని దూరంగా అయిపోవడం వల్ల మనకి ఏజింగ్, సాగింగ్, రింకిల్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. డర్మాకో వాళ్ళు కొలాజన్ కూడా లాంచ్ చేశారు, విచ్ ఇస్ ద 250 mg కొలాజన్. నా చూడండి, 2 కూడా వేసుకోవచ్చు కలిపి, అంటే ఒక రోజులోనే 2 కూడా తీసుకోవచ్చు. ఒకటి మార్నింగ్ తీసుకోండి, ఒకటి ఈవినింగ్ తీసుకోండి, టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిన్ గోల్స్. కానీ కొలాజన్ మన బాడీకి ఎప్పుడు అవసరం ఉంటుందంటే 20s తర్వాత అనేది మనకు అవసరం ఉంటుంది. విటమిన్ సి యూ కెన్ టేక్ ఫ్రమ్ యువర్ యంగ్ ఏజ్. నేనైతే 2 తీసుకుంటున్నాను. నేను విటమిన్ సి మార్నింగ్ తీసుకుంటున్నాను అండ్ కొలాజన్ ఈవినింగ్ తీసుకుంటున్నాను. యాక్చువల్ గా నేను ఈ విటమిన్ సి ముందు స్టార్ట్ చేశాను అండ్ కొలాజన్ ఒక 2-3 days తర్వాత స్టార్ట్ చేశాను. బట్ ఐ హావ్ నోటీస్ దట్ ఇట్ హాజంట్ కాజ్డ్ ఎనీ డైజెషన్ ఇష్యూస్. యూజువలీ కొలాజన్ తో కొంచెం గ్యాస్ ఫార్మేషన్ అవన్నీ బాగా ఉంటాయి. అండ్ ఈ 2 చాలా సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి ఫార్ములేట్ చేయబడ్డాయి కాబట్టి ఇందులో మీకు ఎలాంటి ఫిషీ స్మెల్ ఉండదు. లైక్ కొలాజన్ లో యూజువలీ ఒక చాలా డర్టీ ఫిషీ స్మెల్ ఉంటుంది, అలా ఏం లేదు. అండ్ విటమిన్ సి అండ్ దిస్ బోత్ ఆఫ్ దెమ్ టేస్ట్ రియల్లీ గుడ్. ఇది ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ లో డ్రాప్ చేయండి, అది మొత్తం డిజాల్వ్ అయిపోతుంది లైక్ ఇన్ అ మినిట్ ఆర్ సో.
ఆ తర్వాతనే తాగండి. ఇది డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయకండి. కన్జ్యూమ్ చేయడానికి కరెక్ట్ టైం అంటూ ఏమీ లేదు. డేలో ఎప్పుడైనా తాగొచ్చు. ట్రై టుడే గైస్ ఫర్ ఈవెన్ టోన్, గ్లోయింగ్ అండ్ రేడియంట్ కాంప్లెక్షన్. అండ్ మీరు ట్రై చేయాలనుకుంటే అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్ లో ఈ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ మీకు 20% డిస్కౌంట్ కావాలంటే మీకు తెలుసు, you have to go to www.thedermaco.com and use my code at the time of checkout, which is ASH20 ASH20 to get 20% off on all your Dermaco purchases. ఇప్పుడు guys, facial skin కోసం మనం ఏం చేయొచ్చు అనేది చెప్తాను. And this also involves a lot of vitamin C. ఇది కూడా నేను చాలా రెగ్యులర్ గా వాడేదాన్ని, ఎస్పెషల్లీ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్. దీంతో మీరు ఫేషియల్ అయినా చేయొచ్చు, లేదంటే ఒక ఫేస్ ప్యాక్ లాగా అయినా రాయొచ్చు. నేను ఈ రోజు ఫేస్ ప్యాక్ లాగా ఇది ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. దీనికి మనకి ఏమేమి కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో పేస్ట్. టమాటో పేస్ట్ ఎలా చేస్తారంటే సింపుల్ అండి. జస్ట్ ఒక గ్రేటర్ లో గ్రేట్ చేశారనుకోండి టమాటోని, ఆటోమేటిక్ గా పీల్ వెళ్ళిపోతుంది అండ్ దాంట్లో ఉన్న పల్ప్ అంతా పేస్ట్ ఫామ్ లో వచ్చేస్తుంది. సో దాట్ ఇస్ టమాటో పేస్ట్. సేమ్ వే ఆలూది కూడా ఇలాగే జ్యూస్ తీయండి. అండ్ బాయిల్డ్ ఆలు కాదు, పచ్చి ఆలూనే. ఇప్పుడు ఈ టమాటో అండ్ ఆలూ జ్యూస్ ని మిక్స్ చేసేసి ఇందులో కొద్దిగా ఆరెంజ్ పీల్ పౌడర్ వేయండి. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది చాలా కామన్లీ అవైలబుల్ ఉంది. అది మీకు సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్ కూడా మీరు తీసుకోవచ్చు. నేను లింక్ వదిలేస్తాను. సో ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. మరీ థిక్ పేస్ట్ కాకుండా ఇట్ షుడ్ బి లైక్ అ వాటరీ పేస్ట్. సో మీరు ఫేషియల్ చేయాలనుకుంటే దీంతోనే మీ స్కిన్ ని ఒక 10-15 మినిట్స్ అలా చాలా జెంటిల్ గా మసాజ్ చేయండి. తర్వాత వాష్ ఇట్ ఆఫ్ అండ్ యువర్ స్కిన్ విల్ స్పార్కిల్ గైస్, బిలీవ్ మీ. అండ్ మీరు ఇది ఫేస్ ప్యాక్ గా అప్లై చేయాలనుకుంటే జస్ట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత టోటలీ క్లీన్ ఉండాలి మీ ఫేస్. దాని మీద అప్లై చేయండి. ఒక 15 to 20 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత మెల్లిగా స్క్రబ్ చేసుకుంటూ వాటర్ తో ఇలా వాష్ ఆఫ్ చేసేయండి. ఇది మీరు వీక్లీ 3 times అయినా చేయండి. అండ్ ఈ జ్యూసెస్ అన్ని ఫ్రెష్ చేసి అప్పటికప్పుడే యూజ్ చేసేయాలన్నమాట. సో ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయలేము. గైస్, దిస్ ఇస్ మై గో టు ఫర్ అ బ్యూటిఫుల్ గ్లో. ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ఇట్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ టిప్ ఇస్తున్నాను. డూ నాట్ స్కిప్ సన్ స్క్రీన్. దీని వల్ల మీరు చాలా మంచి చేస్తారు మీ స్కిన్ కి. యాంటీ ఏజింగ్ ఉంటుంది. అండ్ ఇన్ ద లాంగ్ రన్, లైక్ ఇప్పుడు నా స్కిన్ బాగుంది, చాలా బాగుంది అని మీరు అనుకోవచ్చు. యు ఆర్ నాట్ ఇన్విన్సిబుల్. The sun's rays will damage your skin. So better to protect it from an early age. And guys, do not forget and ignore your water consumption. 2 to 3 liters of water is a must. Water అనేది మీ సిస్టమ్ ని కూల్ గా ఉంచి మీకు ఆటోమేటిక్ గా మంచి అండ్ క్లారిఫైడ్ స్కిన్ ఇస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ స్కిన్ కేర్ రొటీన్ ఫామ్ చేయడమే కాకుండా దాన్ని ఫాలో కూడా చేయాలి. సో ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ డే అండ్ నైట్ కోసం ఫామ్ చేసి దాన్ని రిలీజియస్ గా ఫాలో అవుతేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. That's it guys and girls, get ready to glow, glow, glow. So నేను చెప్పిన రెమెడీస్ అండ్ సప్లిమెంట్స్ అబ్బాయిలు, అమ్మాయిలు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎవరైనా వాడొచ్చు. బట్ లైక్ ఎనీ గుడ్ హ్యాబిట్, ఇవన్నీ మనం కన్సిస్టెంట్ గా చేస్తేనే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. గైస్, అశ్వితాస్ టిప్స్ అండ్ ట్రిక్స్ లో ఈ ట్రిక్స్ అన్ని ట్రై చేయండి. అండ్ 1 month తర్వాత నాకు మళ్ళీ రిపోర్ట్ చేయండి in this comment section on how your skin is responding to these. If you like this episode, you know what you have to do guys. Subscribe, like and share and follow me on all my social media handles, which I write here on the screen somewhere. I'll see you in another new episode of Ashtrixx very, very soon. Till then, bye from Ashtrixx. I love you all.